తులసిరెడ్డి గారు ఒపీనియన్. తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. ఇప్పుడు 2014లో అంటే రాష్ట్రం అప్పుడే కొత్తగా అంటే ఎగ్జిస్టింగ్ స్టేట్ అయినా విభజించబడిన రాష్ట్రము, రాజధాని లేని రాష్ట్రం ఏదో ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అప్పుడు ఇచ్చారు అని అంటే డెఫినెట్గా దెర్ ఇస్ ఎ మీనింగ్. అంటే ఇప్పుడు మీనింగ్ లేదని నేను అనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోంది అనే దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అప్పుడప్పుడు మామూలుగా అడుగుతుంటారు, శ్వేతపత్రం విడుదల చేయాలా, విడుదల అని చెప్పేసి చాలా మంది అడుగుతారు, బయట అడుగుతూ ఉంటారు. ఇది ఇంతకుముందు వారు చెప్పినట్లు ఏమిటి శ్వేతపత్రం అంటే ఒక విషయం మీద చదువరులకు పూర్తి అవగాహన కల్పించేటందుకు విడుదల చేసే ఒక సాధికారిక నివేదిక. మామూలుగా ఒక సాధికారిక నివేదిక ఒక విషయం మీద చదువరులకు పూర్తి అవగాహన కల్పించేటందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక. అది ప్రభుత్వాలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఇంతకుముందు వారు చెప్పినట్లు పొలిటికల్ గా అది 1922లో బ్రిటిష్ ప్రభుత్వం, చర్చిల్ ప్రభుత్వం వచ్చేసి మొదటిసారి ప్రభుత్వ పరంగా వచ్చేసి ఈ వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసిన అనేది పొలిటికల్ గా. కంపెనీలు వచ్చేసి అనేక కంపెనీలు అప్పుడప్పుడు విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక విధంగా అంటే ఒక అంశం మీద, ఒక విషయం మీద గతంలో ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, రేపు ఏం చేయబోతున్నాం, కేవలం వచ్చేసి గతాన్ని గురించి ముగించడానికి కాదు, నిన్న, నేడు, రేపు. కాబట్టి గతంలో జరిగింది, మేము భవిష్యత్తులో ఏం చేయదలుచుకుంటున్నాము, ఎలా చేయదలుచుకుంటున్నాము, దానికి టైం బౌండ్ ఏమైనా ఉందా, ఇవన్నీ రావాలి దీంట్లో. శ్వేతపత్రంలో ఇవన్నీ వస్తాయి. ఒక విధంగా ఇది వచ్చేసి ప్రభుత్వాలకు కూడా ఇప్పుడు ఒక దిక్సూచి. గతంలో వచ్చేసి ఇప్పుడు గత ప్రభుత్వం చేసినట్టు పూర్తిగా ఏదో వివరంగా చెప్పినంత మాత్రాన జగన్ అడిషనల్ గా శిక్షించలేదు. మీరు చెప్పినట్లు పోనీ వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వం చేయకున్నా గానీ ఎగ్జామ్స్ ఇస్తామనే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఇది ప్రభుత్వానికే ఉపయోగపడుతుంది. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఒక టీచర్ వచ్చేసి ఒక స్టూడెంట్ కు ప్రోగ్రెస్ రిపోర్ట్, సైన్స్ లేని, మ్యాథ్స్ లేని, సోషల్ లేని, అట్లా ఈ విధంగా వచ్చేసి ఒక క్లాస్ లో ఇచ్చినట్టు దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కు ఉపయోగపడుతుంది ఆ స్టూడెంట్ కానీ వేరే స్టూడెంట్స్ కూడా. కాబట్టి ఆ విధంగా ఒక విధమైనటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ గా దీన్ని భావించి దీన్ని ఇప్పుడు పోలవరమే ఉంది, సరే పోలవరంలో వచ్చేసి ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, అవన్నీ చెప్పుకుంటూ మేము వచ్చేసి ఇక చేయాల్సింది ఇది ఉంది, ఇది చేస్తాము, ఈ టైంలో చేస్తాము అని చెప్పడము అది ప్రభుత్వానికి కూడా నిరంతరం వచ్చేసి దుఃసూచిగా పనిచేస్తుంది. కాబట్టి ఆ కోణంలో బహుశా ఆయన ఆలోచిస్తూ ఉండొచ్చు. ఒకవైపు వచ్చేసి చర్చ పెట్టచ్చు, జగన్ ప్రభుత్వంలో ఈ విధంగా జరిగి పెట్టచ్చు, కానీ దానివల్ల అడిషనల్ గా శిక్షించేది ఏమి ఉండదు. అది ప్రజలు కూడా వచ్చేసి పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోరు. ఓవరాల్ గా వచ్చేసి ప్రభుత్వానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది నా అభిప్రాయం. రైట్. విక్రమ్ గారు, ఈ